నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను నవీన్. క్యాలెండర్లో మనకు కనిపించే ఒక సాదాసీదా నెంబర్ వెనుక ప్రపంచాన్ని మార్చేసిన ఎన్నో యుద్ధాలు, విప్లవాత్మక ఆవిష్కరణలు మరియు మరపురాని చరిత్రలు దాగున్నాయి. అలాంటి కాలచక్రంలో దాగున్న ఆసక్తికరమైన నిజాలను, నాటి జ్ఞాపకాలను ప్రతిరోజు మీ ముందుకు తీసుకువచ్చే సరికొత్త సిరీస్ క్యాలెండర్ కథలు. నమస్కారం. ఈరోజు జూన్ 7 ప్రపంచ క్రీడా ప్రేమికులకు, ముఖ్యంగా భారతీయుల గుండెల్లో నిలిచిపోయే ఒక మహాఘట్టానికి, అలాగే ఒక సాదాసీదా న్యాయవాదిని మహాత్మా గాంధీగా మార్చడానికి నాంది పలికిన రోజు ఈరోజు ప్రపంచాన్ని ఊపేస్తున్న క్రికెట్ పండగ వన్డే వరల్డ్ కప్ పుట్టింది సరిగ్గా ఇదే రోజున. 1975 జూన్ 7న ఇంగ్లాండ్ వేదికగా చరిత్రలోనే మొట్టమొదటి పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ మ్యాచ్లు ప్రారంభమయ్యాయి. లండన్లోని లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్, ఇండియా జట్ల మధ్య తొలి మ్యాచ్ జరిగింది. ఆ టోర్నమెంట్లో వెస్టిండీస్ మొదటి ప్రపంచ విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది. క్రికెట్ అనే ఆటను ఒక గ్లోబల్ ఎమోషన్గా మార్చడానికి పునాది పడింది ఈ జూన్ 7వ తేదీనే. అంతేకాదు, సరిగ్గా 1893 జూన్ 7న లండన్ చదువు ముగించుకుని సౌత్ ఆఫ్రికా వెళ్లిన మోహన్ దాస్ కరంచంద్ గాంధీ అనే ఓ యువ లాయర్ను తెలుగు జాతి వారు కేవలం రంగు కారణంగా రైల్వే స్టేషన్లో రైలు నుంచి కిందకు తోసేశారు. ఆ అవమానమే ఆయనలో ఒక విప్లవాన్ని రగిల్చింది. అదే ఒక సామాన్య లాయర్ను ప్రపంచ దేశాలకు అహింసను నేర్పిన మహాత్మా గాంధీగా మార్చడానికి తొలి అడుగు అయింది. క్రికెట్ చరిత్రకు ఊపిరిపోసిన రోజు, ఒక మహాత్ముడి పోరాటానికి బీజం పడిన రోజు, ఇలా ఎన్నో విశేషాలు దాగున్నాయి ఈ జూన్ 7 వెనక. ఇది ఈరోజు క్యాలెండర్ పేజీ వెనక దాగున్న క్యాలెండర్ కథ. మరో తేదీతో, అందులోని ఆసక్తికరమైన నిజాలతో రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ ఫేవరెట్ న్యూస్ ఛానల్ 99 టీవీ.